కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవి రమణ, బెల్లం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రోజున బస్సు యాత్ర సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామం నుంచి ప్రారంభమై చేర్యాల పట్టణంలో జాతీయ రహదారిపై వందలాది మంది కల్లుగీత కార్మికులతో కలిసి భారీ బైక్ ర్యాలీ తీయడం జరిగింది. అనంతరం గాంధీ సెంటర్ వద్ద ర్యాలీని ఉద్దేశించి కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవి రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెన్షన్ 4,000కు పెంచుతామని, ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇస్తామని, అవి కూడా నెల రోజుల లోపే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చెప్పారు. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని రమణ అన్నారు. గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత, జయప్రదం చేయండి గీతన్న చైతన్య బస్సు యాత్రను, పరిష్కరించాలి గీతా కార్మికుల సమస్యలు, అమలు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, గీతా కార్మికులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను, గీతా కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను. బండ్లు జెండాలు పట్టుకొని మన ర్యాలీగా కొత్త బస్ స్టాండ్ వరకు అందరూ ఉండాలి. గీతన్న బస్సు యాత్ర వివిధ జిల్లాలు తిరుగుకుంటూ మన చేర్యాలకు చేరుకున్నది. దీనికి స్వాగతం పలికిన వివిధ గ్రామ సొసైటీ ప్రెసిడెంట్లకు, అందరికీ సభ్యులకు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అందరూ ఈ యొక్క రోడ్ షో బైక్ ర్యాలీతోటి మన గాంధీ దగ్గర ఒక 10 నిమిషాలు ఉపన్యాసం ఉంటుంది. అట్లాగే కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీ, అక్కడి నుంచి కొమరవెల్లికి ఈ యాత్ర కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కల్లుగీత కార్మికులు మన చేర్యాల ప్రాంతం కొత్త బస్ స్టాండ్ వరకు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇంకోరైనా ఉన్న గర్జించిన కంఠం అతమెక్కిన